ఈ స్థాయిలో ఫలితాలు ఉంటాయని కూటమి నాయకులు ఎవరూ ఊహించలేదు. రౌండ్కు పెరుగుతున్న ఫలితాలు చూసి వైసీపీ నివ్వెరపోయింది. నమ్మలేని ఈ నిజాన్ని చూసి కూటమి నేతలు ఆశ్చర్యపోయారు. ప్రతి రౌండ్కు వేలకు వేలు కూటమికి మెజారిటీ రావడంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ 27,760 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతిని ఓడించారు. రేపల్లెలో తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 39,000 మెజార్టీ దాటిపోయారు. తొలి 4 రౌండ్లలో అత్యల్ప మెజార్టీతో కొనసాగుతూ వచ్చిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆ తర్వాత రౌండ్లలో అత్యధికంగా మెజార్టీ సాధిస్తూ 21,000 మెజార్టీ సాధించారు. చీరాల, పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులు కొండయ్య, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. అత్యధిక మెజార్టీతో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముందంజలో ఉన్నారు. టీవీలు ఉన్నాయి కదా, బూత్ వారీగా వస్తుంది. ఫోన్ చేయండి.